సరే బాబాయ్, విషయం తెలిసాక మీకు కోపం వచ్చింది, కానీ ఒక్కసారి అత్తయ్యతో కూర్చొని మాట్లాడుండొచ్చు కదా. అసలు ఏం జరిగింది ఏంటి అని ఒక్క 10 నిమిషాల్లో అత్తయ్య చెప్పింది విని ఉంటే ఇవాళ విషయం ఇంత దూరం వచ్చుండేది కాదు కదా. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే నీకెంత ఇష్టమో చెప్పేవాడు మావయ్య. అలాంటిది నువ్వు అమ్మని ఎలా చంపాలనుకున్నావో నాకు అర్థం కావట్లేదు. బా అల్లుడు, నాకు కూడా అర్థం కాందదే. ఈ విషయం తెలిసినాక కూడా నువ్వు మీ అమ్మని ఎట్టా ఇడిచిపెట్టినావో. నువ్వు నాలాగే అనుకున్నా అల్లుడు. పరువు వరకు వస్తే పానాలు ఇచ్చేదానికైనా తీసేదానికైనా వెనకడవు. నీకు ధైర్యం ఉండదనుకున్నా. మీరు చేస్తున్న తప్పుని మీ మేనల్లుడు ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారా బాబాయ్? అసలు మనసులో ఎంత విషయాన్ని పెట్టుకుని ఎలా బతకగలుగుతున్నారు? నా ప్రేమని ఇసంగా మార్చింది నా చెల్లె. తప్పుడు పని చేసిన దాన్ని సంపడమే సరైన పని. మావయ్య, ఇంకోసారి మా పిన్ని గురించి తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోను. మీరు ఈ కుటుంబంలో ఒకరని ఇప్పటి వరకు ఊరుకున్నాను. లేకపోతే ఏం చేస్తావు బే? చెప్పు, ఏం చేస్తావు నువ్వు? చెప్పు. చెప్పవా? పోనీ నేను చెప్తుండా, వైజయంతి తప్పుడు మనిషే, తప్పుడు మనిషే, తప్పుడు మనిషే, వ్యక్తిత్వం లేని మనిషే, లేని మనిషే, లేని మనిషే. అందుకే అక్రమ సంబంధంతో పిల్లని కనింది అని అంటా ఉంటా. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావు చెప్పు. శ్రీవల్లి మా అమ్మకి పుట్టలేదు మావయ్య. శ్రీవల్లి మా అమ్మకి పుట్టలేదు మావయ్య. శ్రీవల్లి మా అమ్మకి పుట్టలేదు మావయ్య. పుట్టలేదు మావయ్య. మా అమ్మ ఏ తప్పు చేయలేదు, తప్పు చేయలేదు, చెయ్యదు కూడా. శ్రీవల్లి తల్లి మా అమ్మ కాదు. ఏమన్నావు యువరాజ్? శ్రీవల్లి వైజయంతి అత్తయ్య కూతురు కాదా? మరి ఇంకెవరు కూతురు? ఇంకెవరు కూతురు? ఇంకెవరు కూతురు? నిజంగా శ్రీవల్లి పిన్ని కూతురు కాకపోతే మరెందుకు పిన్ని శ్రీవల్లిని ఆశ్రమంలో జాయిన్ చేశారు? నువ్వు చెప్పింది నిజమా అన్నయ్య? నిజంగా అమ్మ కడుపులో నేను పుట్టలేదా? లేదు లేదు లేదు. నీకు మా అమ్మకి ఏ సంబంధం లేదు. మరి శ్రీవల్లి ఎవరు? మరి శ్రీవల్లి ఎవరు? యువరాజ్ ఎవరు? యువరాజ్ చెప్పరా? అడుగుతుంది నిన్నే యువరాజ్. చెప్పు, శ్రీవల్లి ఎవరు కూతురు? ఏంది చెప్పేది? వాళ్ళమ్మ చేసిన తప్పుని కప్పి పుచ్చుకునేదానికే ఈడు నోటుకొచ్చింది చెప్పాడు. అది రుజువు చేసుకోమంటే ఆడెట్ట చేసుకుంటాడా? ఈ అమ్మి నా చెల్లి అక్రమ సంతానమే. కాదని చెప్తున్నాను కదా, కాదని చెప్తున్నాను కదా, కాదని చెప్తున్నాను కదా, కాదని చెప్తున్నాను కదా.